మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేయడానికి మనం ఇలాంటి స్ట్రక్చర్స్ని మనం నేర్చుకొని ఒక ఆర్గనైజ్డ్ వేలో మనం ప్రిపేర్ అయితే నేర్చుకోవడం అనేది చాలా ఈజీ. స్పోకెన్ ఇంగ్లీష్ అనేది చాలా ఈజీ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ఉంది చూసారా, సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనే స్ట్రక్చర్ ఉంది కదా. దీన్ని దేనికి ఉపయోగిస్తారంటే భవిష్యత్తులో మనం చేయబోయే పనులకి మనము వీటిని తెలియజేయడానికి మనం ఉపయోగిస్తారు అనమాట. అంటే భవిష్యత్తులో మీరు ఏదైనా ఒక పని చేయాలని చెప్పనుకుంటే అది ఖచ్చితంగా చేయాలని చెప్పే పద్ధతిలో మీరు దీన్ని ఉపయోగిస్తారు అనమాట. ఒక టైం ప్రకారం చెప్పడానికి మీకు ఇది సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది మీకు ఇక్కడ ఉపయోగపడుతుంది. చూడండి ఇక్కడ ఐ వి యూ దే హీ షీ ఇట్ తర్వాత నేమ్స్ కూడా మనము విల్ అనే హెల్పింగ్ వర్బ్ని మనం ఉపయోగించేసుకోవచ్చు. దేంట్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి అనమాట. సో వీటన్నిటిని బేస్ చేసుకొని మనము ఈ సెంటెన్సెస్ని మనం ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఐ విల్ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడతాను. వీ విల్ సాల్వ్ దిస్ ప్రాబ్లం, మేము ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాము. యూ విల్ కుక్ ఫర్ దెమ్, నువ్వు వాళ్ళ కోసం వండుతావు. దే విల్ ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్స్, వాళ్ళు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారు. హీ విల్ థింక్ అబౌట్ ఇట్, అతను దీని గురించి ఆలోచిస్తాడు. షీ విల్ డిస్కస్ విత్ రాణి, రాణితో ఆవిడ డిస్కస్ చేస్తుంది. ఇట్ విల్ స్పీక్ ఇంగ్లీష్, ఇది ఇంగ్లీష్ మాట్లాడుతుంది. తర్వాత రాజేష్ విల్ సాల్వ్ దిస్ ప్రాబ్లం, రాజేష్ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాడు. అలా మనము చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఫ్రెండ్స్ మీకు ఇక్కడ చూడండి, ఈ 1 2 3 4 5 6 7 8 ఈ 8 ప్రొనౌన్స్ని నేమ్స్ని మనము 1 2 3 4 5 6 మనం 8 into 6 అనమాట. అంటే 48 సెంటెన్సెస్గా మనం ఇక్కడ డివైడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ ఒక్క ఐ అనే దాన్ని ఈ 6కి కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. అలా ఈ 8ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు అనమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మిగతా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. దేతో చెప్తాను అనమాట. దే విల్ స్పీక్ ఇంగ్లీష్, వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడగలరు. దే విల్ సాల్వ్ దిస్ ప్రాబ్లం, వాళ్ళు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలరు. దే విల్ కుక్ ఫర్ దెమ్, వాళ్ళు వాళ్ళ కోసం వంట చేయగలరు. దే విల్ ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్స్, వాళ్ళు ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతారు. దే విల్ థింక్ అబౌట్ ఇట్, వాళ్ళు దాని గురించి ఆలోచిస్తారు. దే విల్ డిస్కస్ విత్ రాణి, వాళ్ళు రాణి గురించి డిస్కస్ చేస్తారు. సో చూసారు కదా. సో ఇలా చక్కగా మీరు సెల్ఫ్ ప్రాక్టీస్ చేసుకోవడం. చాలామంది ఏమంటారంటే మాతో ప్రాక్టీస్ చేయించడానికి ఎవరు ఉంటారని అడుగుతారు. లేదు, ఇదే అనమాట, ఇలాగే ప్రాక్టీస్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇలా మీరు తయారు చేసిన వీడియోస్ కావచ్చు, PDF మెటీరియల్ కావచ్చు, మీకు కావాలనుకుంటే మీకు ఇంగ్లీష్ విత్ రాజేష్ అనే యాప్లో మీకు అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైతే యాప్ లింక్ కొరకు తర్వాత మీకు ఏవైనా డౌట్స్ అనేవి తెలుసుకోవడానికి నాతో డైరెక్ట్గా మాట్లాడాలని చెప్పనుకుంటున్నారో వాళ్ళు దయచేసి ఈ నెంబర్కి వాట్సాప్ అన్నా చేయండి, లేదంటే డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి మాట్లాడండి. కోర్సు తీసుకున్న తర్వాత మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా సరే డైరెక్ట్గా నాతో మీరు మాట్లాడి క్లియర్ చేసుకోవచ్చు. ఇలా ఒక ట్రైనర్తో డైరెక్ట్గా మాట్లాడే ఫెసిలిటీ ఇచ్చింది ఇంగ్లీష్ విత్ రాజేష్ యాపే. ఇది మాత్రం మీరు మర్చిపోవద్దు. ఈ రీల్ కనుక మీకు నచ్చినట్టు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి దయచేసి షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.